శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ఆధ్వర్యంలో పద్మావతి ఓపీడీ బ్లాక్ ఆడిటోరియం నందు జాతీయ వైద్యుల దినోత్సవం ఘనంగా నిర్వహించినట్టు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్, స్విమ్స్ డీన్ డాక్టర్ అల్లాడి మోహన్, రిజిస్ట్రార్ డాక్టర్ అపర్ణ ఆర్ బిట్లా, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ వనజాక్షమ్మ, కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి మరియు ఎస్పీఎంసీడబ్ల్యూ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ నాగరాజు సంయుక్తంగా జ్యోతిని వెలిగించి డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ, ముందుగా అందరికీ జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, జాతీయ వైద్యుల దినోత్సవంగా ప్రతి సంవత్సరం డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ జ్ఞాపకార్థం నిర్వహించడం జరుగుతుందని, సమాజానికి వైద్యులు మరియు వైద్య నిపుణుల సేవలను గౌరవించడం మరియు గుర్తించడం కోసం జాతీయ వైద్యుల దినోత్సవాన్ని జరుపుకుంటారని, ఈ సంవత్సరం థీమ్ హీలింగ్ హ్యాండ్స్ కేరింగ్ హార్ట్ అని తెలిపారు. కోవిడ్ మహమ్మారి సమయంలో మన జీవితాల్లో వెలుగులు నింపడానికి వైద్యులు మరియు వైద్య సిబ్బంది చేసిన సేవలను మరియు వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పేషెంట్లకు వైద్య సేవలను అందించారని మరియు ప్రభుత్వ రంగ సంస్థలలో ఇండియాలో మొట్టమొదటిసారి స్విమ్స్ హాస్పిటల్ నందు 2024లో లివర్, కిడ్నీ, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిందని, ఈ సందర్భంగా స్విమ్స్లో పనిచేస్తున్న డాక్టర్స్, నర్సెస్, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల విభాగాధిపతులు, డాక్టర్లు, సిబ్బంది, స్విమ్స్ మరియు ఎస్పీఎంసీడబ్ల్యూ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ, కాలేజ్ ఆఫ్ నర్సింగ్, అలైన్డ్ హెల్త్ సైన్సెస్ విద్యార్థులు పాల్గొన్నారు. దాని తరువాత ఈ మొట్టమొదటిసారిగా దేశం మొత్తంలో ఒకే రూఫ్ కింద ట్రిపుల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరిగింది. ట్రిపుల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఒక డోనర్ నుంచి ఒకరికి హార్ట్, మరొకరికి కాలేయము, మరొకరికి మరి ఇద్దరికి కిడ్నీలు అమర్చబడ్డాయి. ఇందులో మొదటి 3 ఆపరేషన్లు కూడా ఇక్కడ మన స్విమ్స్ పరిధిలో జరగడం, మా అందరి డాక్టర్లు వాళ్ళు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఈ గొప్ప ఫీట్ని విజయవంతం చేసిన సందర్భంగా వారందరినీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. ఇది మొత్తం భారతదేశంలోని పబ్లిక్ రంగ ఆసుపత్రుల్లో మొట్టమొదటిసారి మన స్విమ్స్లోనే జరగటం మనకెంతో గర్వకారణం. ఎందుకంటే ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో కూడా ఇది ఇప్పటి వరకు జరగలేదు. అదైన తర్వాత మనము పబ్లిక్ రంగ సంస్థల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా విజయవంతంగా చేయడం జరిగింది. ఈ ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్సలన్నీ కూడా దాదాపు 20 నుంచి 50 లక్షలు ఖర్చు అవుతూ ఉంటే, ఇక్కడ మన ప్రభుత్వ స్కీముల ద్వారా ఏమాత్రం పేషెంట్కి ఒక పైసా కూడా ఖర్చు కాకుండా మనం ఈ అత్యున్నతమైనటువంటి ఈ సేవలను మనం అందిస్తూ ఉన్నాం. అయితే ఈ సందర్భంగా డాక్టర్లందరికీ ఒక విన్నపం ఏంటంటే, ఈ రోగుల సేవలో పడి తమ ఆరోగ్యాన్ని కూడా వాళ్ళు చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నట్టుగా కొన్ని అధ్యయనాలు జరుగుతూ ఉన్నాయి. దానివల్ల మా డాక్టర్లందరినీ మనం ఎవరికైతే అంటే పేషెంట్లకు వాళ్ళ ఆరోగ్యం కాపాడుకోవాలని ఎలాంటి సలహాలు ఇస్తామో అవన్నీ కూడా మనం కూడా పాటించి మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి అనేటువంటి నినాదంతో ఫిజిషియన్ హీల్ థైసెల్ఫ్ అనేటువంటి ఒక నినాదంతో ముందుకు పోతున్నాం. అందరికీ, వైద్యులందరికీ కూడా ఈ జాతీయ వైద్య దినోత్సవ శుభాకాంక్షలు.